బుల్లెట్ ట్రైన్ రేటు ఎక్కువ చెప్పి ఎంత పెద్ద తప్పు చేసిందో జపాన్కి ఇప్పుడు అర్థమైంది. 2017లో ఇండియా ముంబైకి అహ్మదాబాద్కి మధ్య గంటకి 250 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్ నడిపించాలి అని నిర్ణయించుకుంది. దీనిని 2026 వరకు పూర్తిగా సెటప్ చేయాలి అని అనుకున్నారు. కానీ జపాన్ కారణంగా 2026కి కూడా ఇండియాలో బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ తయారు చేసే జపాన్ కంపెనీ హిటాచి, కావాసాకి కంపెనీ ఇండియన్ రైల్వే నుండి ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేశాయి. అయితే మన ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇండియాలోనే బుల్లెట్ ట్రైన్ నిర్మించాలి అని డిసైడ్ అయ్యారు. మనకు విదేశాల టెక్నాలజీ అవసరం లేదు అని ఆయన భావించారు. జపనీస్ కంపెనీలు బుల్లెట్ ట్రైన్ ధరలను పెంచిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక బుల్లెట్ ట్రైన్ నిర్మించడానికి ఇండియా 460 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక టెన్షన్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఐసిఎఫ్ ఒక ఇండిపెండెంట్ రైల్వే ప్రొడక్షన్ కంపెనీ. ఈ కంపెనీ మన భారతదేశంలోనే మన టెక్నాలజీ ఉపయోగించి బుల్లెట్ ట్రైన్ నడిపించాలి అని డిసైడ్ అయింది. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ రేటు పెంచి ఎంత పెద్ద తప్పు చేసిందో జపాన్కి కూడా అర్థమైంది. దీని గురించి పూర్తి అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా మన భారతదేశం బుల్లెట్ ట్రైన్ని సొంతంగా తయారు చేయడానికి సిద్ధమైంది. అందుకని ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే మన ఇండియా హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు ద్వారా బుల్లెట్ ట్రైన్ని పట్టాల మీద పరిగెత్తించడానికి సిద్ధంగా ఉంది. ముంబై అహ్మదాబాద్ మధ్యలో ఇండియన్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఇందులో 80% పని పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ఇండియా జపాన్తో పాటు కలిసి చేస్తూ ఉండడం వల్ల కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతుంది. మన దేశం ప్రపంచంలోకెల్లా గొప్ప రైల్వే సిస్టమ్ ఉన్న దేశంగా మారడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల జర్నీ టైం కూడా సగానికి సగం పడిపోతుంది. ఎందుకంటే ముంబై అహ్మదాబాద్ మధ్యన నడుపుతున్న ఈ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు 250 నుండి 340 కిలోమీటర్లు ఉంటుంది. ఇకపోతే ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియా నుండి వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ మాత్రం పూర్తిగా జపాన్ది. చాలా సంవత్సరాల నుండి జపాన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీలో ఎంతో అనుభవం సంపాదించుకుంది. మన దగ్గర హై స్పీడ్ టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ తయారు చేసే టెక్నాలజీ లేదు. అందుకనే బుల్లెట్ ట్రైన్ రేటుని జపాన్ ఒక్కసారిగా పెంచేసింది. ఇండియన్ రైల్వే నుండి బుల్లెట్ ట్రైన్ తయారు చేస్తున్న కంపెనీలు 460 కోట్లను వసూలు చేయడానికి బిల్లు వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొంతెమ్మ కోరికే. ఒక ట్రైన్కి 460 కోట్లు అంటే ఆషామాషీ విషయం కాదు. అయితే జపాన్ కంపెనీ చెబుతున్నది ఏంటంటే ఇండియాలో క్లైమేట్ చేంజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి తమ దగ్గర ఉన్న బుల్లెట్ ట్రైన్ని ఇండియాకి తగినట్టుగా మార్చాల్సి ఉంటుంది. ఇండియాలో బుల్లెట్ ట్రైన్ నడిపించడానికి ఆ ట్రైన్లో ఎన్నో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఎయిర్ కండిషనింగ్, దుమ్ము ధూళిని కంట్రోల్ చేయడానికి సరికొత్త టెక్నాలజీ అన్వేషించాల్సి ఉంటుంది. వీటన్నిటినీ ఫిగర్అవుట్ చేసి ఇండియాకి తగినట్టుగా మోడిఫికేషన్ చేయాలి. అందుకనే ఇండియాకి బుల్లెట్ ట్రైన్ అందించడం జపాన్కి కూడా తలకు మించిన భారమైంది. అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఐసిఎఫ్ ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్ని మేనేజ్ చేస్తూ ఉంది. ఈ సంస్థతో కలిసి జపాన్ కంపెనీలు రెండూ కూడా ఇండియా కోసం బుల్లెట్ ట్రైన్ తయారు చేయగలరు. దాంతో బుల్లెట్ ట్రైన్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. అయితే ఇలా చేయడం జపాన్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఏదేమైనప్పటికీ ఐసిఎఫ్ భారతదేశంలోనే మేకింగ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా బుల్లెట్ ట్రైన్ తయారు చేయాలి అని నిర్ణయించుకుంది. అయితే ఇండియాలో ఉండే బుల్లెట్ ట్రైన్ను జపాన్ బుల్లెట్ ట్రైన్తో కంపేర్ చేయడానికి లేదు. జపాన్కి ఉన్నంత హై టెక్నాలజీ మనకు లేదు. వాక్యూమ్ టాయిలెట్ వంటి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ మన బుల్లెట్ ట్రైన్కి లేవు. మనం బుల్లెట్ ట్రైన్ తయారు చేస్తున్నప్పుడు తక్కువలో తక్కువ రేటుకే దానిని తయారు చేయాలి అని శ్రద్ధ పెడుతూ ఉన్నాం. అత్యంత తక్కువ ఖర్చుతో ట్రైన్ నిర్మించాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకనే ఇక్కడ వాక్యూమ్ టాయిలెట్ బదులు బయో టాయిలెట్ యూస్ చేస్తున్నారు. దీంతో పాటుగా 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో కూడా బుల్లెట్ ట్రైన్ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించే విధంగా కూడా దానిని రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మన దగ్గర వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉంది. ఇది నిజానికి బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ మీదే ఆధారపడింది. నిజం చెప్పాలంటే ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి హై స్పీడ్ కలిగిన ట్రైన్. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా మన భారతదేశానికి చెందిన ఇంజనీర్స్, సైంటిస్టులు కలిసి ఈ వందే భారత్ రైల్ని నిర్మించారు. కేవలం 18 నెలల కాలంలో ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మన ఇండియన్ టెక్నాలజీ ఉపయోగించి దీనిని డెవలప్ చేసింది. జపాన్ లేదా ఇతర దేశాల ముందు చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేకుండా మన సొంత తెలివితేటలతోనే ఈ వందే భారత్ రైల్ని నిర్మించారు. అయితే దీనిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెక్నాలజీ ఉపయోగించలేదు. అందుకనే దీని వేగం గంటకు 108 కిలోమీటర్లు మాత్రమే ఉంది.
అందుకనే దీనిని హై స్పీడ్ టెక్నాలజీ ఉన్న ట్రైన్ అని అనుకోవడం లేదు. ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ముంబైకి అహ్మదాబాద్కి మధ్యలో నడిపించబోతున్నారు. దీని వేగం గంటకి 250 కిలోమీటర్ల నుండి 340 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎందుకంటే దీనిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి మరో 2-3 సంవత్సరాల సమయమైనా పడుతుంది. అయితే ఇక్కడితో మనం ఆగిపోవడం లేదు. అండర్ సీ అంటే సముద్ర గర్భంలో ప్రయాణించే టెక్నాలజీ కలిగిన బుల్లెట్ ట్రైన్ ని కూడా నిర్మించడం మొదలుపెట్టారు. ఇటువంటి అండర్ వాటర్ టెర్మినల్ నిర్మాణం దాదాపు 10 అంతస్తుల లోతు వరకు ఉంటుంది. భారతదేశానికి యునైటెడ్ అరబ్ కి మధ్య ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ తయారు చేస్తున్నారు. ఈ సొరంగ మార్గంలో బుల్లెట్ ట్రైన్ వేగంగా దూసుకు వెళ్తుంది. అయితే ఇదేమీ సులభమైన విషయం కాదు. అందుకే మనకి విదేశాల సహాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్టులో సెక్యూరిటీకి కూడా హై ఇంపార్టెన్స్ ఇస్తారు. G7 సమ్మిట్కి మన భారత ప్రధాని మోడీ గారు వెళ్ళినప్పుడు జపాన్ వాళ్ళతో ఈ బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడారు. 2-3 సంవత్సరాలలో మనం బుల్లెట్ ట్రైన్ నడిపించాలి అంటే మనకి జపాన్ సహాయం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. 2028 లోపు మనం మన సొంత మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా సొంత టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ తయారు చేయొచ్చు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? మనం జపాన్ నుండి బుల్లెట్ ట్రైన్ కొనుగోలు చేయాలా లేదా మన సొంత టెక్నాలజీ మీద ఆధారపడడం మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్